హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవునిని బట్టి బలపరిచాడు. దేవుడి మాటలు, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుని ప్రేమించేవారంటే ఇష్టం అండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక సేవకుణ్ణి గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, విలువిస్తున్నారు అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని అర్థం అండి. ఒక వ్యక్తికి దేవునికి దూరం అయిపోయినప్పుడు దైవజనుడు అంటే లెక్క ఉండదు, వాళ్ళకి సేవకుడు అంటే లెక్క ఉండదు. దేవునికి దూరమైన వాడికి మందిరం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మందిరాన్ని ప్రేమించటం లేదన్న వాళ్ళందరినీ చూసి నేను భయపడేది ఏంటంటే, మీరు మందిరాన్ని ప్రేమించారన్నోదో, మందిరంలోకి వచ్చారో పోయారో అన్నది ముఖ్యం కాదు, కానీ అసలు మీరు దేవుణ్ణి ప్రేమించే వారికి ఉన్నారా? నిజంగా దేవుని సన్నిధి విలువిస్తున్నారా? దేవుడి మీద ప్రేమ పోయినప్పుడు దేవుని మందిరం మీద, దేవుని సన్నిధి మీద, దేవుని కార్యాల మీద, దేవుని సేవకుల మీద, దేవుని బిడ్డల మీద, అందరి మీద మనకి ప్రేమ పోతుందండి. యోనాతాను దావీదులో ఉన్న దేవుని మాటలు విన్నాడు, దేవునిని బట్టి బలపరిచాడు, తను కూడా విశ్వాసిగా మారాడు. నువ్వు ఎవరితోటన్నా స్నేహం చేస్తే వాళ్ళను నీలాగా చేయాలి కానీ నువ్వు వాళ్ళలాగా మారకూడదు. వాళ్ళు నీ వైపు తిరగాలి కానీ నువ్వు వాళ్ళ వైపు తిరగకూడదు. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టగలిగిన ఎడలా నీవు నా నోటిగా ఉందువు అని ఆనాడు ప్రవక్తలకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున మన విశ్వాసులు ఎందుకు వారమంతా విశ్వాసులతో గడుపుతున్నారు? వారమంతా లోక పనుల్లో ఉంటున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఆదివారం నాడు ఎక్కడి నుంచి వస్తుంది మీకు భక్తి? లోకమంతా పొద్దున్న లేసింది సెలవు పెట్టుకోవటం, వాట్సాప్లో పెట్టుకోవటం, ఎవరితోటో మాట్లాడుతూనే ఉంటారు. బిజీ 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 బిజీ. అరే, దేవునితో మాట్లాడటానికి టైం లేదు, దేవుని మాటలు వినటానికి టైం లేదు. ఉదయం లేచి దేవుని వాక్యం వినండి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోండి. మీ దగ్గర బైబిల్ ఉంది, మీరు వాక్యము యూట్యూబ్లో అయినక్కర్లా. టేక్ యువర్ బైబిల్, మోకాళ్ళ మీద పడండి, వాక్యం చదవండి, దేవునితో గడపండి. మాట్లాడే మాటలు దేవుని బిడ్డలతో మాట్లాడుకోండి. మీ సెల్ హిస్టరీ చూస్తే ఎంతమందికి ఫోన్ చేశారు, ఏ విషయాలు ఫోన్ చేశారు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎన్ని వాట్సాప్ మెసేజ్లు చూశారు, ఆ వాట్సాప్ మెసేజ్లో చర్చి నుంచి వచ్చింది కానీ, దైవ సంబంధమైంది కానీ, వాగ్దానం కానీ, ఏదైనా దేవుని మాటలు కానీ చెక్ చేసుకున్నారా? అవి ఓపెనే అవ్వవు, ఇంకా టిక్కే ఓపెన్ అవ్వదు. చూసారా? అందుకే మన భక్తి ఏమైపోతుంది, జారిపోతుంది. యోనాతాను విషయంలో ఒకటే బాధ అండి. ఏంటో తెలిసి ఏమేమి ఇచ్చాడు ఆయనకి? కత్తి ఇచ్చాడు, చదవండి అక్కడ మళ్ళీ. నడికట్టు, కత్తి, విల్లు, తుప్పటి ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదు? పాదరక్షకులు ఇవ్వలా. అన్నీ ఇచ్చి ఏం చేశాడు? దావీదు వెంట నువ్వు రాజు అవుతావు, నేను సహకారం అవుతాను అన్నాడు. దావీదుతో వెళ్ళాడా? నాన్న దగ్గరికి వెళ్ళాడా? సౌలుతో వెళ్ళిపోయాడు మళ్ళీ. కాబట్టి ఏమైపోయాడు? సౌలుతో పాటే యుద్ధంలో చనిపోయాడు. అప్పుడే దావీదుతో వచ్చుంటే ఆయన అన్నట్టే అయ్యి ఉండేదో. దేవుడు ఒక మంచి రాజుగా యోనాతాన్ని కూడా అభిషేకించి ఉండేవాడు. మన నడత చాలా ప్రాముఖ్యమైనది. నిబంధన చేసుకునేవారు దాన్ని ఫాలో చేయాలి. నువ్వు చేసే తీర్మానాలు మంచియే, కానీ వాటిని ప్రాక్టీస్లో పెడతలేదు, వాటిని అనుసరించడం లేదు. దావీదును వెంబడించుంటే వేరేలాగా ఉండేదేమో కథ. కానీ సౌలు దగ్గరికి వెళ్ళాడు. యుద్ధంలో ఇద్దరు, యోనాతాను సౌలు ఇద్దరు చనిపోయారు. శత్రువును కూడా ప్రేమించే మనస్సు క్రీస్తు యేసునికి కలిగింది. యోనాతాను చనిపోయాడు అన్నప్పుడు ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో. ఇప్పుడు రాజు అయిపోయి సెటిల్ అయిన తర్వాత మొట్టమొదట అతనికి గుర్తొచ్చింది ఎవరంటే, తను కష్టంలో ఉన్నప్పుడు, తను ఒంటరినై ఉన్నప్పుడు తనను ఆదరించిన యోనాతాను, తనని ఇంతటి వాడిని చేసిన దేవుడు మొదటగా, తర్వాత ఈ లోకంలో యోనాతాను. ఈ రెండు ఎప్పుడు మర్చిపోకూడదండి. దేవుడే నన్ను ఆశీర్వదించాడు, కరెక్ట్. దేవుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారానో నిన్ను ఆశీర్వదిస్తాడు, అది మర్చిపోకూడదు. నువ్వు రూపించబడటానికి
నిన్ను ఫాలో చేసేవాళ్ళు, నిన్ను వెంబడించేవారు ఒక దైవజనుడో, ఒక భక్తిపరుడైన ప్రార్థనాపరుడో, ఒక నాయకుడో మీకు ఉంటాడు. అది మనం మర్చిపోకూడదు. ప్రార్థన. ప్రభువా, నీకు వందనములయ్యా. చచ్చిన కుక్క వంటి వారమైన మమ్మల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చుకొని సదాకాలము నీతో ఉండే భాగ్యాన్ని కలుగజేసిన ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలవయ్యా? జీవితకాలం అంతా నీ సాక్షులుగా జీవించుటకు, నీ నామాన్ని ప్రకటించుటకు, నీ గొప్పతనాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి లోకములో నీ సాక్షులుగా నిలబడుటకు, నశించిపోతున్న వారిని యేసే రక్షకుడని ఆయన అందరికీ ప్రభు అన్న సంగతిని తెలియజేయుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని సాక్షులుగా వాడుకును. వ్యక్తిగతంగా నీతో సహవాసం కలిగి ఉండడానికి ప్రతిరోజు నీ భోజనం బల దగ్గర ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీ వాక్య ధ్యానం చేయడానికి జీవాహారమైన నీ మాటలతో మా హృదయాలు నింపుకొని ఆధ్యాత్మిక వీరులుగా, శక్తిపరులుగా, ప్రభు సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. ఎస్ఎస్ కన్వెన్షన్, ఆపోజిట్ టు పీవీపీ మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి. లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు
ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, చిరునామా గమనించండి. పద్మిని మహల్, ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. కల్వరి ప్రతిధ్వని